హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. నేను నిమ్మకాయ పచ్చడి తాలింపు పెడుతున్నానా. నిమ్మకాయ పచ్చడి తాలింపు పెడుతూ పప్పే బాగుంది. పప్పే బాగుందా? పప్పులోకి సైడ్కి బాగుంటుంది. నువ్వేం తినొద్దులే పచ్చడా కానీ పప్పు వేసి పెడతా నీకు, సరేనా? ఏమో దంచిన ఎల్లిపాయలు, అవేమో మామూలు ఎల్లిపాయలు వేసినాను. దంచినవి జీలకర్ర, ఆవాలు, పసుపు. పోపు అనేది చల్లారిన తర్వాత మిక్స్ చేసుకుంటాను ఫ్రెండ్స్ నేనైతే. మరి మీరు ఎలా పోపు చేసుకుంటారో నాకైతే కామెంట్ చేయండి. తెమ్మటే వేడివేడిగా అయితే నేను కలపను అనమాట పచ్చళ్ళ ముక్కలలో పోపు. కొంచెం చల్లారిన తర్వాత కలుపుకుంటాను. స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్స్ చేసుకోవాలి. ఇవి నేను కోసి ఊరబెట్టినాయి అన్నమాట. నిమ్మకాయలు ఊరినవి, మంచిగా ఊరినవి. కారం కలిపి, కారం కొంచెం మెంతిపిండి కలిపి పక్కకు పెట్టుకున్నాను అనమాట. మనకు పోపు అనేది చల్లారిన తర్వాత మిక్స్ చేసుకుంటాను. ముక్కలు అయితే నేను కోసి ఉప్పు పసుపు వేసి ఊరేసుకున్నానండి. ఊరిన తర్వాత పోపు అనేది పెడుతున్నాను. చూడండి, ఆయిల్ అనేది మొత్తం చల్లారిపోయింది కదా, బాగా కలుపుకోవాలి. చూడండి, నిమ్మకాయ పచ్చడి అయితే పోపు అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పచ్చడి పోపు అన్నది ఎలా వచ్చేసిందో కామెంట్లో అయితే చెప్పేయండి ఫ్రెండ్స్. ఓకే మరి, బాయ్.